సీజన్‌లో మటన్ చింత చిగురు తినకుండా మనకేమన్నా అయితే ఆత్మ శాంతించదండి. అంత టేస్టీ రెసిపీ ఇది. చాలా అంటే చాలా. మటన్ చింత చిగురు ఎంత సింపుల్‌గా చేశానంటే, సింగిల్ కడాయి డిష్ అండి. ఆయిలేసినామా, ఆవాలు, మెంతులు, జీలకర్ర చిటపటలాడించినామా, ఉల్లిగడ్డేసాను, మెంతి కూరేసాను, అల్లం వెల్లుల్లి పేస్టేసాను, ఉల్లిపాయ వేగక ముందే 2:30 టీ స్పూన్ల సాల్ట్, కొంచెం పచ్చిమిర్చి ఏసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అంతే మగ్గనిచ్చి మటనేసేసిన. దాంట్లో పసుపు, కారమేసి మంచిగా మగ్గనిచ్చాను. ఆ తర్వాత వాటరేసి దాదాపు 85% ఉడకనిచ్చాను. ఆ తర్వాత ఇదిగోండి చింత చిగురు, పావు కిలో చింత చిగురు, కిలో మటన్‌కేసేసాను. కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేసి, కారం, ఉప్పు చెక్ చేసి, మంచిగా కవర్ చేసి, ఇంకొక 5 నిమిషాలు ఉడకనిచ్చి, కొత్తిమీరేసి దించేసాను. అసలు అన్నం కలుపుకొని తింటుంటే నోట్లోంచి కాదు, కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలొస్తాయి. బ్యూటిఫుల్ రెసిపీ. డోంట్ మిస్ ఇట్. తప్పకుండా చేయండి. ఫుల్ వీడియో సైలాస్ కిచెన్‌లో ఉంది చూడండి. డిస్క్రిప్షన్‌లో ఇంగ్రీడియెంట్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. వెరీ మైన్యూట్ ఇంగ్రీడియెంట్స్ కదా! చేసేయండి మరి.